క్రమము తెలిస్తే దేవుడు నీకు ఆత్మని అర్థమవుతుంది. క్రమం తెలిస్తే ఆత్మని దేవుడు నీకు తండ్రి అని అర్థమవుతుంది. క్రమం తెలిస్తే ఆయన పేరు యెహోవా అని అర్థమవుతుంది. అలా క్రమం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ క్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చేస్తారు, ఈ క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు, ఈ క్రీస్తు ద్వారా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతారు. అది క్రమం. ఇది క్రమమైన భక్తి. ఆ క్రమమైన భక్తి కొనసాగించే వ్యక్తి ఏం చేస్తారంటే, ఇదిగో నాకు శిరస్సుగా ఎవరున్నారు? క్రీస్తులో నేను పురుషుడు ఆలోచిస్తే నాకు శిరస్సుగా నా పురుషుడు నేను స్త్రీ ఆలోచించి ఈ స్త్రీ ఈ పురుషునికి లోబడుతుంది. ఈ పురుషుడు క్రీస్తులకు లోబడి ఈ స్త్రీని ప్రేమిస్తూ స్త్రీకి పురుషుడికి కల్పించిన ఎవరుంటారు? ఇంకెవరుంటారు? పిల్లలు. స్త్రీకి పురుషుడికి కలిసి ఎవరిని ఇచ్చారు? దేవుడు పిల్లలు అన్నారా లేదా? ఈ పిల్లలు అంటారు. ఈ పిల్లలు